హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ ఫ్రిడ్జ్ చాలా నచ్చింది కదా, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది దాని లింక్ అడిగారు, డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయండి. కామెంట్స్లోనే ఇచ్చేద్దాం లింక్, రిప్లై అనేసి అనుకున్నాను, కుదరలేదు కొందరికి. సో అది నేను ఈరోజు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే ఆఫ్టర్నూన్ నుండి తీస్తున్నాను, అందుకే అంత ఎండగా ఉందన్నమాట వ్యూ చూపిస్తున్నప్పుడు. ఇంకా బెంగళూరులో మరీ అంత చల్లగా ఏం లేదు, ఎండ వస్తుంది, బాగుంది. కాకపోతే ఈవినింగ్ నుండి కొద్దిగా చలి పుడుతుంది. ఇంకా ఇవన్నీ ఏంటి అంటే చెప్పాను కదా, ఐక్యా నుండి కొన్ని ఆర్డర్ చేస్తున్నారు సుదర్శన్, అవి వస్తాయి అనేసి. సో అవే అనమాట మిర్రర్స్. ఇంకా ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ సుదర్శన్ యాక్చువల్గా వర్క్ స్టేషన్ చేసుకుందాం అనుకున్నాడు, దానికి నేను ఇక్కడ ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ లాగా చేసేసుకుందాము అనుకున్నాను. వర్క్ స్టేషన్ ఏముంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పిల్లల బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఆ డ్రెస్సింగ్ టేబుల్కి ఒక మిర్రర్కి ప్లేసే లేదు. సో మా సుదర్శన్కి ఏమంటే, లేదు బాబా, ఆ ప్లేస్లో నేను పెద్ద మిర్రర్ పెట్టుకుంటాను, ఆ స్క్వేర్ అంతా మిర్రర్గా ఉండాలి అని చెప్పాను. కానీ మా ఈ లాస్ట్ పెట్టుకుందామా లేకపోతే ఈ లాస్ట్ పెట్టుకుందాం కదా. ఈ లాస్ట్ పెట్టుకున్నాం అంటే డోర్కి అడ్డం రాదు కదా. ఇప్పుడు కూడా అడ్డం రావట్లేదు అయినా కానీ బాబా, ఈ లాస్ట్ పెట్టుకున్నా అంటే కొంచెం గ్యాప్ వస్తుంది. లేదా పని చేద్దాం, ఈ లాస్ట్ పెట్టుకుంటే గ్యాప్ వస్తుంది. ఈ లాస్ట్ పెట్టుకున్నాం అనుకో, ఈ ప్లేస్ ఉంది కదా, దీనికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక పూల్ కుండి అలా పెట్టుకోవచ్చు. సరే సరే, దీనికి సెంటర్ చేసి ఇక్కడ పూల కుండి పెట్టుకోవచ్చు కదా, ఇండోర్ ప్లాంట్ ఏదైనా. ఆహా సరేలే, పెట్టుకో బాబా, తీసేసి పెట్టుకో, ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ చేసుకుందులే. స్టైల్ ఏం స్టైల్ అది, ఏం స్టైలో ఏంటో. లాస్ట్కి ఏమంటే అక్కడ ఆ ప్లేస్లో ఒక పెద్ద రౌండ్ మిర్రర్ ఆర్డర్ చేశాడు. సో చూపిస్తాను మీకు అది కూడా. ఇంకా ఇదేమంటే చెప్పుల స్టాండ్. సో ఇక్కడ అన్ని చెప్పులు మనవి అన్ని వేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్స్ అన్ని ఐక్యాలో తెప్పించుకున్నాం కదా, ఇంకా ఫిట్ చేయడానికి ఏమంటే అర్బన్ క్లాబ్స్లో బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మనమే ఫిట్ చేసేసుకోవచ్చు, టైం లేక కొద్దిగా కూడా టైం ఉండటం లేదు, అందుకని ఇంకా వాళ్ళని పిలిపించేసుకుంటే వాళ్ళే ఫిట్ చేసేస్తారు కదా అనేసి అలా పిలిపించాము. ఈ చెప్పుల స్టాండ్ కోసము ఎంత ఆలోచించామంటే, చేపించుకోవాలా, రెడీమేడ్గా తీసుకోవాలా, ఐక్యాలో తీసుకోవాలా, లేకపోతే ఎక్కడన్నా వేరే ట్రై చేద్దామా, చాలా ట్రై చేసి ఆ ప్లేస్కి సరిపోయేలాగా ఇంకా లాస్ట్కి ఐక్యాలోనే బుక్ చేసుకున్నాము. అప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసాము, కానీ అది ఫిట్ అవుతుందా లేదా మెజర్ చేసుకోవాలి. మేము అప్పుడు ఏం మెజర్ చేసుకోలేదు. సో వద్దులే, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాము అట్లా అనేసి చూసుకొని జస్ట్ ఒక ఐడియా తెచ్చుకొని వచ్చేసాము. ఇంకా ఈ మిర్రర్ పొడవుగా ఉంటుంది కదా, ఆ మిర్రర్ అనమాట ఒక బెడ్రూమ్లోకి. ఇంకా నేను చెప్పానే రౌండ్ మిర్రర్ ఒకటి ఇక్కడ ఫిట్ చేయడానికి పెద్దది ఆర్డర్ చేశాను. సో ఇదే ఈ రౌండ్ది ఇక్కడ ఒకటి, అంటే మాస్టర్ బెడ్రూమ్లోకి ఒకటి, ఇంకొకటి ఇంకొక దగ్గరికి. ఇంకా ఈ 2 మిర్రర్స్ ఏమంటే బాత్రూమ్స్లోకి. సో ఈ ఫుల్ మిర్రర్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఫిట్ చేయించాము. ఇంక ఇది చాలా బాగుంటుంది. జస్ట్ ఒకసారి ఇట్లా ఓపెన్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా నార్మల్గా ఏదైనా తగిలించుకోవాలి జస్ట్ అట్లా అంటే కూడా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా అట్లా ఉండిపోతుంది. మేము హైదరాబాద్కి వెళ్ళాము చూడండి, ఐక్యాలో షాపింగ్ చేసాము. సో అప్పుడు ఈ ఆప్షన్ లేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే బెంగళూరుకి ఇంటికి వచ్చేసేటి ఆప్షన్ లేదు, బట్ ఇప్పుడు ఉందన్నమాట. స్లో స్లో మన దగ్గర సీక్రెట్ గేమ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఊరికే వాడు చూపించకుండా ఉంటే బాగుండేది బాబు, ఇట్లా లాగుతూ ఉంటాడు యాపోడు. సో అలా అవన్నీ ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే జస్ట్ ఒక మిర్రర్ ఇంకా చెప్పుల స్టాండ్ అంతే, ఆ 2 ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయాడు అతను. ఇంకా మిర్రర్స్ ఉన్నాయి బెడ్రూమ్లో, బాత్రూంలో. మిర్రర్స్ అన్నీ ఏమంటే మా సుదర్శన్ ఫిట్ చేస్తాడు అంట. సో ఫిట్ చేస్తాను, మళ్ళీ షేర్ చేస్తాను మీతో. హ్యాపీ ఎక్కడా? నాకు ఒకసారి లైట్ వేయండి. హ్యాపీ ఎదురా? పాపం యాపడికి షూ బాగాలేవు, బాత్రూమ్ షూస్ వేసుకోవాలనుకుంది. ఈ హెయిర్ చూడన్నా బాగేసుకో.
అందరు బ్లాక్ రా. ఇప్పుడు రా మీ ముగ్గురు సేమ్ పించ్ పెట్టుకోవాలి. నువ్వు వాటర్ తాగారా రెడీ? నేను తాగేసి వస్తాను. తొందరగా కానివ్వండి. వేసుకోండి. రూబీ పదన్నా ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళాలి. కారు ఏం బాబా ఇట్లా బాబా ఇటు తిప్పున్నావే కారు. ఇక్కడ స్లోగా బాబా కారు తెలుస్తున్నారు. ఇంతకు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫోరం మాల్కి వెళ్తున్నాము. నార్మల్గా వెళ్తామే కోరమంగళకి. సో ఆ ఫోరం మాల్ కాదు, ఇదేమంటే వైట్ ఫీల్డ్లో మా ఇక్కడ అపార్ట్మెంట్కి దగ్గరగా ఉన్న ఫోరం మాల్, శాంతినికేతన్ ఫోరం మాల్ అనేసి. చాలా బాగుంటుందంట. అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. రూబీకి ఏమంటే బెంగళూరుకి వచ్చింది అంటే ఫోరం మాల్కి వెళ్ళాల్సిందే అనమాట. అడుగుతూనే ఉంటుంది వచ్చినప్పుడు. ఆ ఫోరం మాల్ కోసమే సగం వస్తుంది అక్కడ తీసుకెళ్తాము అనేసి. అక్కడికి అంటే చాలా దూరం అది కోరమంగళలో. సో అక్కడికి ఎందుకులే అనేసి ఇంకా ఇక్కడ ఒక ఫోరం మాల్ ఉంది, ఇక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నాం, శాంతినికేతన్ ఫోరం మాల్. సో ఎప్పుడు మీకు ఆ ఫోరం మాల్ చూపించి చంపేసేదాన్ని. ఇప్పుడు ఏమంటే కొంచెం వేరే మాల్ చూపిస్తున్నాను. వెళ్దాం ఫోరం మాల్. చాలా బాగుంది నిజంగా, చూపిస్తాను మీకు కూడా. ఇంకోటి ఏమంటే ఆ ఫోరం మాల్ కంటే అంటే కోరమంగళలో ఫోరం మాల్, ఇంకొకటి వైట్ ఫీల్డ్లోనే ఇంకొక ఫోరం మాల్ కూడా నైబర్హుడ్ ఫోరం మాల్ అనేసి. సో ఆ రెండింటికంటే ఈ ఫోరం మాల్ చాలా పెద్దదిగా ఉంది. ఇంకా మాకు ఏ మాల్కి వెళ్ళినా నచ్చదు అలా అని చెప్పాను కదా, అలాంటిది ఫస్ట్ టైం ఆ ఫోరం మాల్ తర్వాత కోరమంగళలో ఉన్న ఫోరం మాల్ తర్వాత ఈ ఫోరం మాల్ నచ్చింది. బాగుంది, కలగా ఉందన్నమాట. సో ఇదే శాంతినికేతన్ ఫోరం మాల్. కాకపోతే దీంట్లో ల్యాండ్ మార్క్ లేదు. కోరమంగళలో ఉన్న ఫోరం మాల్లో ల్యాండ్ మార్క్ ఉంటుంది పిల్లల కోసం. చాలా బాగుంటుంది. ఆఫర్స్ ఉంటాయి ఆల్వేస్. వీకెండ్ అయిందంటే ఆఫర్స్ ఉంటాయి మంచి మంచివి. సో కాస్ట్లీ ఐటమ్స్ కూడా మనకి మన బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. బట్ అదొక్కటి ఇక్కడ లేదు. ఉందేమో అనుకున్నాము ల్యాండ్ మార్క్, ఇక్కడ అది లేదు. ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా మాల్కి వెళ్ళడము చాలా బాగుండింది. ఇంకా కేర్ఫుల్గానే ఉన్నాము, ఊరికే శానిటైజ్ చేసుకుంటూ అలాగే ఉన్నాము. పదండి ఇటు సైడ్ మాల్ ఎంట్రీ అక్కడ. కదా బాబా ఇటు సైడ్ కదా. ఏ ఏ రూబీ దిగడం రా, ఇటు సైడ్ కదా దిగేది అది. జాగ్రత్త టెడ్డీ, రూబీ హ్యాండ్ పట్టుకో. పద రూబీ రా, ఇంకా పద అంతే భయపడకూడదన్న. రూబీకి ఏమంటే ఈ ఎస్కలేటర్ ఎక్కాలంటే పాపం కొంచెం భయము. అప్పుడు ఎత్తుకొని వచ్చేసే వాళ్ళం ఎవరంటే వాళ్ళు. ఇప్పుడు ఏమంటే భయపడతా ఉంది కొద్దిగా, అంటే చాలా రోజులు అయిపోయింది కదా. రూబీ అట్లా పద, వాడిని తీసుకోకుండా వస్తే ఎట్లా, పడబోయాడు వాడు. నీకు చెప్పాను నేను వాడు చూసుకోరా అని. బాబా ఉండు బాబా ఇటు సైడ్ ఇట్లా ఊరికి వీడియో తీసుకున్నాను.
బాబా అక్కడ పింక్ కలర్ది భలే ఉంది వస్తుందా అది అక్కడ 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 చూద్దాం అక్కడికి వెళ్ళేసి వద్దాం బాబా భలే ఉంది వాడిని చూసుకుంటా ఉన్నా భయపడ్డాడు వాడు ఇక్కడికి నాకేం వద్దు వా బాబా టెడ్డా నాకు అక్కడ ఒక ఫోటో తీయండి రా ఎక్కడికి వెళ్ళినా ఇలా ఏదైనా కాస్మెటిక్ బ్రాండ్స్ ఏమైనా కనిపించాయంటే వావ్ అనిపిస్తుంది అలా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అదేంటో అర్థం కాదు ఇంకా ఇక్కడ చూసారా పింక్ కలర్ది ట్రీ లాగా ఉంది సో అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు యాక్చువల్గా చాలా బాగుందనమాట ఆ ప్లేస్ కానీ ఫొటోస్ మొత్తం అంత క్లియర్గా రాలేదు డార్క్గా వస్తున్నాయి కానీ అది చూడడానికి చాలా బాగుంది బాబా ఆ పింక్ షేడ్ ఇక్కడ పడతా ఉంది భలే ఉంది బాబా ఇక్కడ ఆ పింక్ షేడ్ అన్ని పడి ఇక్కడ భలే ఉంది చాలా పెద్ద మాల్ చూస్తున్నారు కదా ఇంకా చాలా షాపింగ్ చేయొచ్చు దీంట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఎంత బాగుందో అసలు కాకపోతే ఫస్ట్ వీళ్ళు ఏమంటే గేమ్స్ అని పెట్టుకున్నారు ఫస్ట్ గేమ్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకుందాం అంటే జస్ట్ అలా చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేసి షాపింగ్ కోసం కాదు జస్ట్ ఏమేమి ఉన్నాయి అలా చూద్దాము అనేసి అనుకున్నాము అందుకే ఫాస్ట్గా డైరెక్ట్గా ఆ గేమ్స్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతున్నాం టైమ్ జోన్ అనేసి అప్పుడు ఒకసారి చూపించినాను ఫోరం మాల్లో సో అక్కడికి ఇంకా మధ్యలో ఏమంటే పాపం టెడ్డీ రూబీ ఇద్దరు ఏమంటే నాకు కావాల్సినవన్నీ చూపించుకుంటూ వస్తున్నారు ఆశమ్మ అక్కడ ఆ డ్రెస్ ఉంది ఆశ కాదు ఉంది ఇది ఉంది అనేసి ఎందుకే అయిపోయి ఇంకా పైకి అమ్మో ఏ బాబా సోచ్ ఇట్స్ అయిపోతా ఆ గేమ్స్ దగ్గరికి వెళ్ళాలంటే లాస్ట్ ఫ్లోర్ అనమాట అందుకే అంత పైకి వెళ్తున్నాము ఇంకా అది చూసారా ఇంకొంచెం పైకి వెళ్ళామంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ భలే ఉంటుంది అక్కడ ఫొటోస్ తీసుకుంటే భలే ఉంటుంది గార్డెన్ లాగా ఉంది ఏదో అనిపించింది సో అవన్నీ కూడా టైమ్ జోన్ అక్కడికి వెళ్ళేసి గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి చేసుకుందాము అనుకున్నాము ఎక్కడికి బాబా సోచ్ రెడ్ డాట్ సేల్ నా బట్టి అవునా వెళ్దాం రా బాబా బాబా ఇది సినీ పోలీస్ బాబా అంతేనా రూబీ బాబా సినీ పోలీస్ ఇంకా ఇప్పుడు మంచి మూవీస్ ఏం రిలీజ్ అవ్వాలి కదా థియేటర్ అందుకేమో క్లోజ్గా ఉన్నాయి సో ఓపెన్గా లేదు ఇంకా దాని తర్వాత ఏమంటే ఈ నెక్స్ట్ ఇంకొక స్టేర్ ఎక్కామంటే అక్కడ అనమాట ఆ టైమ్ జోన్ ఉండేది ఇంకా నేను చెప్పింది ఇక్కడే మంచి ఫొటోస్ వస్తాయి ఇక్కడ ఇట్లా తీసుకుంటే సో ఫస్ట్ వీళ్ళు గేమ్స్ ఆడేసిన తర్వాత తీసుకుందామని చెప్పారు అందుకే ఫస్ట్ పైకి వెళ్ళిపోతున్నాము ఏమంట ఏ హ్యాపీ ఇంకా ఇక్కడ నుండి మీకు తెలిసిందే కదా ఒక కార్డు ఉంటుంది అది రీఛార్జ్ చేయించుకోవాలి ఇంకా ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్స్ ఆడుకోవచ్చు వీళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారంటే ఇక్కడికి వస్తే అంత ఎగ్జైట్ అవుతారు ఇంకా మా సుదర్శనికి కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళతో ఆడాలి వీళ్ళని ఆడిపించాలి అనేసి సో ఒకటి కాదు ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని గేమ్స్ ఎక్కాలి ఆడాలి అనుకుంటూ ఉంటారు ఎంతో బోర్ కొడుతుందంటే నాకు అంత బోర్ కొడుతుంది అంత బాగా ఏమంటే
హ్యాపీగా వస్తాం కదా, చాలా టయర్డ్ అయిపోతాను నేను ఇక్కడికి వచ్చేసరికి. అది ఎందుకు అలా అవుతుందో తెలీదు, అంటే ఇంట్రెస్ట్ లేని ప్లేస్ కదా, అందుకేమో మరి తెలీదు. ఇంకా పిల్లల కోసం అనేసి అప్పటికి చాలాసేపు బేర్ చేసుకొని ఉంటాను. లాస్ట్కి ఎలా ఉంటుందంటే, బాబా నాకు విసుగు వచ్చేస్తా ఉంది బాబా వెళ్ళిపోదాము అని చెప్పే అంతవరకు వాళ్ళు ఆడుతూనే ఉంటారు, లేకపోతే రాదు. అసలు నేను నా కోసమే ఇంకా కొంతసేపు ఆడేసి వచ్చేస్తారు వాళ్ళు, లేకపోతే ఇంకా ఆడుతూనే ఉంటారేమో. వాళ్ళని ఇంకా మా సుదర్శన్ కూడా ఆడిపిస్తూనే ఉంటాడు. కనీసం వాళ్ళంటే వెళ్తాము ఇంటికి వెళ్దాము అని చెప్పరు, సుదర్శన్కైనా ఉండాలి కదా. సుదర్శన్ కూడా వాళ్ళు ఎంతసేపు ఆడితే అంతసేపు ఆడనీలే అన్ని ఆడిపించుకుంటానే ఉంటాడు. ఇంకా నాకేమంటే బోర్ కొట్టకుండా వీడియో తీసుకుంటాను. ఇంకా వీళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలా ఆడారా అని చూపిస్తే అదొక హ్యాపీనెస్ కదా. అక్కడ ఆడేస్తారు మర్చిపోతారు, ఇంకా వీడియోస్లో చూసుకుంటా ఉంటే ఇంకా బాగుంటుంది. సో అలా ఇంకా ప్రతి ఒక్క గేమ్ నేను ఇక్కడ మీకు ఎడిట్ చేసి షార్ట్గా పెడతా ఉంటాను. బట్ వాళ్ళు ఎంతసేపు ఆడతారో అంతసేపు వీడియో షూట్ చేసుకొని ఇంకా పెడతా ఉంటాను. ఇంకా యాపీని అయితే అసలు పట్టలేము. వీళ్ళు ఒక గేమ్ ఆడుతూ ఉంటే యాపీ ఒక గేమ్ వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. రూబీ ఇంకొకటి, ఇంకా టెడ్డీకి ఇంకొకటి, ముగ్గురు 3 డిఫరెంట్ ఏజెస్ కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కావాలన్నమాట వాళ్ళకి ఒక్కొక్కరికి. ఇంకా ఇక్కడ టైం జోన్లో బబ్బా 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 అనే మాటే వినిపిస్తూ ఉంటుంది. ముగ్గురు అరుస్తూనే ఉంటారు. జస్ట్ వాళ్ళని అట్లా వదిలి ఇంకొక దగ్గరికి ఇంకొక ప్లేస్ ఇంకొక గేమ్ దగ్గరికి వెళ్ళాడంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట బబ్బా బబ్బా అని పిలవడము. ఇంకోటి ఏమంటే ఫోరంలో ఉన్న టైం జోన్ కంటే ఇక్కడ ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఈ గేమ్ ఆడారు కదా, ఈ గేమ్తో రీఛార్జ్ అయిపోయింది అన్నమాట. రీఛార్జ్ చేసుకున్నాడు కదా కార్డ్, మళ్ళీ వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటున్నాడు. అక్కడికి అయిపోయిందిరా ఇంకా మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం వచ్చి ఆడుకుందాంలే అని చెప్పొచ్చు కదా, అలా చెప్పకుండా మళ్ళీ వెళ్ళి రీఛార్జ్ చేయించాడు. ఇంకా తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు ఆడడము. ఇంకా ఈ గేమ్ నాకు కూడా ఇష్టము, చాలా బాగుంటుంది. వాటర్తో షూట్ చేయడం అనమాట. సో ముగ్గురు కలిసి ఆడుతున్నారు. ఫోటో తీస్తా. ఒకప్పుడు ఇలా హార్స్లో కూర్చోవాలి, ఇలా ఊగుతుంది ఏదైనా అంటే భలే భయపడేది హ్యాపీ. అలాంటిది హ్యాపీగా వెళ్ళి కూర్చునేస్తూ ఉంది. ఇంకా ఈ గేమ్ ఒకటి ఆడారు, రింగ్స్ వేసేది. మనకి ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా, మామూలుగా ఇక్కడ మన ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఉంటాయి కదా. సో అట్లా ముగ్గురులో ఎవరో టెడ్డీ ఒకటే అనుకుంటా రింగ్ వేసింది. ఇంకా దాని తర్వాత వీళ్ళకి ఇవన్నీ టికెట్స్ అన్నీ వస్తాయి కదా గేమ్స్ ఆడినందుకు. ఇంకా దానికి మళ్ళీ ఆ టికెట్స్ కౌంట్ చేసుకుంటారు, కొన్ని పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత ఏమంటే మళ్ళీ దానికి ఒక గిఫ్ట్స్ వస్తాయి. ఆ గిఫ్ట్స్ కోసం మళ్ళీ 1 గంట వేస్ట్ చేస్తారనమాట. ఏది తీసుకోవాలి. అసలు సంగతి ఏంటంటే ఆ గిఫ్ట్స్ కోసమే సగం ఈ గేమ్స్ ఆడాలి అంటారు టెడ్డీ, హ్యాపీ, రూబీ వాళ్ళు. ఇంకా చాలా వెళ్ళిపోదాము అంటే ఇదొక్కటే అమ్మ అని చెప్పేసి యాప్ ఇక్కడికి వచ్చింది. యాక్చువల్గా అక్కడైతే చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్స్ ప్లేస్లో నార్మల్గా ఉంటాయి కదా, డైమండ్స్ లాగా ఉంటాయి కదా, స్టోన్స్. సో అవి పెట్టున్నారు. చాక్లెట్స్ వచ్చి అక్కడ పెట్టుంటే వదిలేదే కాదేమో ఆ గేమ్ అసలు. సో చెప్పాను కదా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇంకా పాయింట్స్తో ఇంకా వీళ్ళకి ఇక్కడ టాయ్స్ ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు ఆ పాయింట్స్ బట్టి. కానీ చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. దాంతో మంచి గిఫ్ట్ అట్లా ఏమి రాదు. ఇంకా ఒక 2-3 టైమ్స్ ఆడారంటే ఒక పెద్ద గిఫ్ట్ ఏదైనా రావచ్చు అక్కడ. అందుకని ఏమంటే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఆడతాము, మళ్ళీ పెద్ద గిఫ్ట్ వస్తుంది, ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ కలిపితే అని చెప్పేసి తీసుకొస్తాడు ఇక్కడికి. అమ్మో ఎందుకు లేని సుదర్శన్, పిల్లల కంటే సుదర్శన్ ఎక్కువ అనమాట. ఇంకా ఇంతసేపు ఆడారుగా అలసిపోయారు, ఆకలిస్తుంది అనమాట, ఏదో ఒకటి తినాలి ఇప్పుడు. ఇలాంటి దగ్గర చేపించుకోవాలి.
ఇంకా ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది కదా, అదేమంటే క్యారమ్ బోర్డ్ ఆడడానికి భలే ఉంది. అదే చెప్పుకుంటున్నాము, ఇంట్లో ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చురా అనేసి. ఇంకా ఇక్కడ మమ్మల్ని ఇలా పెట్టేసి మా సుదర్శన్ వెళ్ళున్నాడు మా కోసం ఏమేమో తేడానికి. ఫస్ట్ ఏం తెస్తాడంటే బిర్యానీ తెస్తాడు. ఇక్కడ ఎప్పుడు టేస్ట్ చేయాలి కదా, ఎలా ఉంటుందేమో తెలీదు, అందుకే ఒక బిర్యానీ తెచ్చాడు. హాఫ్ అంట, టెడీకి రూబీకి ఇద్దరికి. ఇంకా నా కోసం బర్గర్, ఇంకా అందరి కోసం KFC చికెన్, దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్. సో నార్మల్గా ఇంకా అవన్నీ హ్యాపీ కోసం అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ సరిగా తినద్దు, కొద్దిగా తింటుంది అంతే. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా నాకైతే బర్గర్ అంటే చాలా ఇష్టము. దాంట్లో మెయిన్గా ఎక్కువ మయోనీస్ వేస్తే ఇంకా ఇష్టము. ఇంకా అందరూ టేస్ట్ చేస్తారని చెప్పేసి అలా తెస్తారు, ఒకరికి ఇదే అనకుండా. సో షేరింగ్ అనమాట మధ్యలో. నీది నా తిను, నాది నువ్వు తిను అన్నట్టుగా ఇంకా అందరు షేర్ చేసుకుంటూ తింటాము. ఇంకా ఇక్కడ అన్నిట్లో నాకు ఆ బర్గర్ ఒకటే నచ్చింది. బిర్యానీ అయితే బాగాలేదంట, నేను టేస్ట్ కూడా చేయలేదు. ఇంకా చికెన్ ఎలా ఉంటుందో, KFC చికెన్ నార్మలే కదా, తెలిసిందే, బాగుంటుంది. సో ఇంకా ఫుడ్ కోర్ట్లో అక్కడ అలా తినేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా, ఏం చూడలేదు, జస్ట్ షాప్స్ అంటే షాపింగ్ చేయకపోయినా జస్ట్ అలా చూద్దాము అనుకున్నాము. సో ఇంకా టైం అయిపోయింది, అప్పటికి ఇంకా వెళ్ళిపోదాము అనేసి వెళ్తూ ఉంటే అక్కడ ఒక టాయ్ షాప్ ఉంది. జస్ట్ హ్యాపీయో రూబీయో ఎవరో అడిగారు, బాబా టాయ్స్ దానికి వెళ్దాము అనేసి, అంతే. ఇంకా అక్కడికి వెళ్ళాలి అన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి టాయ్స్ ఉన్నాయి, అన్నీ సాఫ్ట్ టాయ్స్ అనమాట. ఎంత బాగున్నాయో అయితే. నాకైతే సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఇష్టము. కానీ చిన్నప్పటి దగ్గర అన్ని లేవు. మ్యారేజ్ అయిపోయిన తర్వాతే అప్పుడప్పుడు ఒక్కొక్కటి అలా కొనుక్కుంటా ఉండేదాన్ని. ఇంకా అలా వీళ్ళు ఏమంటే అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి తీసుకొచ్చి చూపించడము. ఎంత బాగున్నాయో నిజంగా, అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒక టాయ్ చూసాము, దాని ఎల్సానో ఆనానో అదిగో ఇది. సో అదేమంటే భలే ఉంది అసలు నిజంగా. కానీ ఎంత అంటే 4000 అంట. ఓ మై గాడ్ అనిపించింది. సో చాలా కాస్ట్లీ, అంటే ఇక రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కాకపోతే అంత ప్రైస్ పెట్టడం అవసరమా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఈ బైక్స్, కార్స్ ఇవన్నీ చూడగానే మా ఫిజ్ గార్డ్ గుర్తుకొచ్చేసాడు. సో ఫిజ్ గార్డ్కి అయితే సరిపోతాయి అవన్నీ అనిపించి, వాడు కనుక వచ్చుంటే ఇవన్నీ ఏం చేస్తుంటాడో అనిపించింది. ఇంకా నిజంగా ఇక్కడ టాయ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, వీళ్ళు యూట్యూబ్లో ఏదేదో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, దాంట్లో చూపిస్తూ ఉంటారు కదా, సో సేమ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయంట. బాబా వాడు ఫస్ట్ టైం దొరికిందంట అది ఏదో. అమ్మ బాబు, నాన్న ఫస్ట్ టైం దొరికిందా కట్కి? ఎందుకు ఉండవు, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు బాబా నువ్వు పెట్టు, నువ్వేం దాన్ని కింద పైన చూస్తున్నావు. రూబీ వావ్ భలే ఉంది బాబా, చూడు. అది మేకప్ కిట్టా రూబీ? ఏమది మేకప్ కిట్టా? టాయ్స్ దా టెడ్డా? ఏమిది? బాబా 2000, అదొక్కటే 2000 ఎంత ఉంటుంది బాబా? 1000 నన్ను అడిగించు టెడ్డీ, అప్పుడు 2000 అది అమెజాన్లో. చిన్నదే బాబా, అప్పుడు జెమ్స్ బాటిల్. వావ్ ఇచ్చుడు భలే ఉంది రూబీ, ఇచ్చుడు ఇది. బాబా ఏదో తెస్తా ఉంది బాబా. చూస్తున్నారా, టెడ్డీ ఒకటి తెస్తుంది, రూబీ ఒకటి తెచ్చి చూపిస్తూ ఉంది, పాపం హ్యాపీ ఒకటి చేస్తూ ఉంది. వాళ్ళు అడిగిన అన్నీ కొనిచ్చాలి అనిపిస్తుంది, కానీ వాటికి అంత మనీ పెట్టడం అవసరమా అనిపిస్తుంది. ఏది చూపించినా కానీ ఇది వద్దులే, మ్యాజిక్ అవుతుందంట. అన్నీ చూసేటివి ఉన్నాయి కదా, ఇంకా అటు సైడ్ ఉన్నాయి చూడండి. పాపం ఇక వీళ్ళని తీసుకొచ్చి పెద్ద తప్పు చేపిస్తే మళ్ళీ అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తున్నాను. చూసి టెంప్ట్ అవుతున్నారు, అది కావాలి అనిపిస్తూ ఉంది, మేమేమో కొనియడం లేదు. ఎంత అక్కడ 199కే కొనియలేదు, ఇక్కడ ఎంత? సో
సో అవన్నీ పక్కన పెట్టేసి వీటిలో అన్నిట్లో ఈ సాఫ్ట్ టాయ్సే కొంచెం బెటర్ అనిపించింది. సో కనీసం ఈ సాఫ్ట్ టాయ్స్ అయినా కొనుక్కుందాం అనేసి పిల్లలందరికీ ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పాము. అమ్మ మా హ్యాపీ అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చి 2500 అంట. ఇది వద్దురా, ఇది బాగాలేదు, ఇరిగిపోయిందంట, మళ్ళీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి అది పెట్టేసి డాల్ఫిన్ ఒకటి కొనిచ్చాము. సో టూబీకి ఒకటి, టెడీకి ఒకటి, హ్యాపీకి ఒకటి, ఇంకా నాకు ఒకటి తీసుకున్నాము సాఫ్ట్ టాయ్స్. అలా అక్కడ ఇలా షాపింగ్ చేసాము. దాని తర్వాత షాపింగ్ చేస్తే ఇది ఆఫర్ అంట. సో కూపన్స్ కొన్ని ఇచ్చారు. సో ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనేసి. అమ్మయ్య ఇంక అంతే కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం కదా అంటే ఇందాక అక్కడ హోటల్ అదే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం కదా, అక్కడ వీళ్ళు అడుగున్నారంట డోనట్స్ కావాలి అనేసి. వెళ్ళేటప్పుడు కొన్ని వెళ్దాంలేరా అని చెప్పారంట మా సుదర్శన్. అది వాళ్ళ పిల్లలు మర్చిపోయినా మా సుదర్శన్ మర్చిపోలేదు, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాడు ఆ డోనట్స్ కోసము. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ అంట సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో డోనట్స్ ఆర్డర్ పెట్టాడు. కొంపతీసి ఇక్కడే తింటారేమో, ఇందాకే కదా తిన్నారంతా అనేసి అనుకున్నాను. కానీ పాపం కాదంట, ఇక్కడ తిన్నారంట, పార్సల్ అంట. సో ఇంటికి వెళ్ళి తిన్నానుకంట. ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడ కొనుక్కుంటున్నారు. అమ్మయ్య ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదామంటే ఇక క్రాక్స్. సో బుజ్జు క్రాక్స్లో భలే ఉంటాయి, యాపీకి షూస్ లేవు కదా, చూద్దాం పదా అని చెప్పాడు. ఇంకా ఇక్కడికి వచ్చాము. యాపీ సైజ్ లేదనమాట. ఒకటి నచ్చింది, చాలా బాగుంది, కానీ యాపీ సైజ్ లేదు. సో ఇంకా పక్కనే ఇదేమది ఇంకొక షాప్ ఏంటబ్బా, స్కెచర్స్, అక్కడికి వచ్చాము. ఇంకా అక్కడ ఈ నా చేతిలో ఉంది షూ, అది ఎంత నచ్చిందో నాకు. అది చాలా కాస్ట్లీ అనుకుంటాను, అందుకే వద్దనుకున్నాము. ప్లస్ అది రెగ్యులర్ వేర్కి బాగుండదు అనిపించింది. ఇంకొకటి తీసుకుంది హ్యాపీ, అదిగో అది నచ్చాయంట. పింక్ అంటా ఉంటుంది. సో ఇంకా పింక్ షూస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ వీళ్ళకి ఏదో బాల్స్ ఇచ్చారు, అవి ఆడుకుంటూ హ్యాపీగా ఉండిపోయారనమాట. మెయిన్గా హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఆ షూస్ కొనేసుకుంది. పాపం షూ లేక బాత్రూమ్ చెప్పాల్సి ఉంటాయి కదా, అది వేసుకొని తిరుగుతూ ఉండింది. ఒక్కొక్కసారి అంటే కరెక్ట్గా అదే పనిగా వెళ్ళి తీసుకుందాము అన్నప్పుడు దొరకవు కదా. సో అలా ఇన్ని రోజులు దొరకలేదు హ్యాపీకి. ఇంకా ఇక్కడ కొనుక్కుంది. అమ్మయ్య ఇంటికి స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూసారా మా సుదర్శన్ ట్రెండింగ్ సాంగ్స్ పెట్టాడు. ఎప్పుడు చెప్తుంటాం కదా ఓల్డ్ ఎప్పుడో ఏదో కాలంలో సాంగ్స్ పెడతా ఉంటాడు అనేసి, అలాంటిది కొంచెం ట్రెండింగ్ సాంగ్స్ పెట్టుకుంటున్నాడు ఇప్పుడు. అయినా ఆ సాంగ్ విన్నారా మీరు? చాలా బాగుంటుంది కదా, చాలా నచ్చింది. సుదర్శన్ చెప్పాడు బుజ్జు ఈ సాంగ్ ట్రెండింగ్ ఇప్పుడు భలే ఉంది చూడు అనేసి. ఇంకా సాంగ్ వింటూ వెళ్ళాము. ఇంకా మధ్యలో కొన్ని ఎగ్స్, పాల ప్యాకెట్స్ అవి తెచ్చుకోవాలి అంటే అవి తీసుకున్నాం. నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను. వీళ్ళు ముగ్గురికి మాత్రము అసలు టయర్డ్నెస్ పక్కన పెట్టామా, ఇంకా ఇక్కడికి తీసుకెళ్తామంటే కూడా రెడీగా ఉన్నారనమాట, అలా ఉన్నారు. మీరు మాత్రం వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇంకా మాల్లో ఏమేమి తీసుకున్నాము అనేవన్నీ చూపిస్తాను. సో చూస్తున్నా కదా ఇంటికి వచ్చేసాము, ఫ్రెష్ అయిపోయాము. భలే ఉందిరా, అక్కడ మరీ దగ్గర పెట్టద్దురా, లడ్డులాగుంది. చాలా బాగుంది. నీ చూపించమ్మా, క్రాస్గా చూపించు. బలిసిపోయి పడిపోయినది బుజ్జది, చూపించు. రూబోడా నీ చూపించరా. పర్పుల్ పిచ్చోడు. చెడి నీ చూపించిన అన్న, నువ్వు ఎప్పుడు యూనికార్న్ చూడదా. కలర్ఫుల్గా ఉందిరా టెడ్డ, నీది అందరికన్నా, నీది అందరికన్నా బలిసింది బుజ్జు. నీ అందరికన్నా షైనీగా ఉందిరా, అందరికన్నా క్యూట్గా ఉందిరా నీది. సూపర్ షైనీ. తీసేసుకో ఒకసారి. ఉండు వేసుకో, తీసుకో. వావ్ కదా బాబా, భలే ఉన్నాయి కదా, ఓపెన్ చేయి, వేసుకోరా. ఏంటి ఒకటి. సో ఇవే అనమాట హ్యాపీ షూస్, బాగున్నాయి కదా, కాకపోతే కొద్దిగా లూజ్ అయ్యాయి. చూపిస్తాను,
ఈజీగా వేసేసుకుంటాను ఎవరు హెల్ప్ లేకుండా. అమ్మయ్య థ్యాంక్ గాడ్. ఉన్నీలే చాలా లూజ్ కాదులేరా. వాక్ చేయనా చాలు, వాక్ చేయి, హ్యాపీ వాక్ చేయి. వావ్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. కోసుకోవద్దు, ఆ గజ్జలు ఉన్న ప్రాబ్లం లేదు. సూపర్, భలే ఉంది కదా బాబా. చూడు ఫుల్గా. బాబా నా శారీస్ అన్ని ఫుల్గా కనిపిస్తాయి బాబా. ఇక్కడ తీసుకోవచ్చు వీడియో. లేదులే అంటే ఎవరు హెల్ప్ లేక మీరు స్కూల్కి వెళ్ళిపోతారు, బాబా ఆఫీస్కి వెళ్ళిపోతాడు, అప్పుడు ఎవరు వీడియో తీస్తారు. ఇట్లా తీసుకుంటే ఫుల్గా కనిపిస్తుంది. అసలు మీ పర్మిషన్ ఏందిరా? చేసి పెట్టున్నాను కదా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వీళ్ళ కోసము నేర్చుకుని మరి యూట్యూబ్లో ఒక వీడియో చూసి మరీ చేసింది పాపం. కానీ అంతగా లేదు, టేస్ట్ బాగుంది, కాకపోతే ఆ షేప్స్ రాలేదు. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఏమంటే గ్రీన్ టీ తాగుదాం అనిపించింది. ఒక్కొక్కసారి పాలు తాగాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి గ్రీన్ టీ తాగాలనిపిస్తుంది. ఇంకా సుదర్శన్కి నాకు గ్రీన్ టీ ఇస్తున్నాను. ఏమంటే సుదర్శన్కి కూడా కోల్డ్గా ఉంది కదా, కోల్డ్గా ఉన్నప్పుడు మిల్క్ తాగడం కంటే ఇలా గ్రీన్ టీ ఏదైనా కషాయం తాగితే మంచిగా ఉంటుంది, అందుకే ఇంకా వేడిగా ఉంటుంది అనేసి ఇది ఇచ్చాను. రారా త్వరగా రా, పెట్టేసిరా. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ so that na further notification చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. మీరు చెప్పరా ఇద్దరు?